ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో లేట్ అయిపోయిందనమాట. మేము నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు సున్నం బట్టి అని చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడైతే ఆటోలో పెట్టుకొని అమ్ముతున్నారు. కేజీ 40 రూపాయలు అన్నారు. సరే మనం మామూలుగా విడిగా కొనుక్కుంటే తిన్నా తృప్తిగా ఉండదు కదా, ఎక్కువ తినాలి అని చెప్పేసి కాయే కొనేసుకున్నాము. దీన్ని కట్ చేయటం అయితే ఒక టాస్క్ అనమాట. నాకు అంత బాగా కట్ చేయటం రాదు. సరే అని చెప్పి ముందుగా చేతికి మనం కట్ చేసే కత్తికి కూడా ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే అది బంకగానే అతుక్కుందంటే అంత సామాన్యంగా వదలదు, మనం ఇంకా కాయను కొయ్యలేమన్నమాట. ఏదో అట్టా ఇట్టా కుస్తీ బట్టి కాయనైతే కట్ చేసేసాను. కానీ అది లోపలైతే లైట్గా పచ్చిగా ఉంది. ఇంకా 2 రోజులు కానీ ఉంచుంటే బాగా పండేది. కానీ ఇప్పుడు కూడా తొనలు స్వీట్గానే ఉన్నాయి. ఎలా ఉంది అనేది చూపిస్తా చూడండి. ఇట్లా ఎంత కుస్తీ పట్టామో దీన్ని కట్ చేయడానికి నాకు మా పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. ఉండు మమ్మీ మేము కూడా లాగుతామని వాళ్ళు కష్టపడి తీశారు. దొండి మా వాడైతే ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక తొన తీసేసి చూపిస్తున్నాడు. అంతే ఇలాగ మొత్తం అయితే తీసేసామన్నమాట. గిన్నె నిండా అయితే వచ్చాయి. ఇదిగోండి ఇన్ని తొనలు వచ్చాయి. దీన్ని మళ్ళీ విత్తనాల నుంచి తొనలను అయితే సపరేట్ చేశాను. ఎందుకనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. చూడండి ఎన్ని వచ్చాయి అనేది.